అర్ధనారీశ్వర స్వామి దేవాలయం. ఇది హైదరాబాద్లో కొత్తగూడలో కొత్తగా నిర్మించిన దేవాలయం. ఇది తెలంగాణలోని ఏకైక అర్ధనారీశ్వర స్వామి దేవాలయం. ఆలయం మొత్తం నల్లరాతితో నిర్మించబడింది. అర్ధనారీశ్వరుడంటే ఎవరు? ఆ పేరు ఎలా వచ్చింది? పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తల నుండి కాలి బొటనవేలు వరకు సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ సగమైన నారి, స్త్రీ, ఈశ్వర సగమైన పురుషుడు రూపము కలిగి ఉన్న రూపము అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణకి సంకేతాలైతే పార్వతీ పరమేశ్వరులు తల నుండి కాలి వరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలు, ఆచరణలు ఒక్కటే అన్నమాట. లోకములో భార్యాభర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ఆచరణలోనూ, ఆలోచనలోనూ, కర్మలలోనూ, కార్యాలలోనూ, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూ పురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.